My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ivala topic is decision paralysis. ఇది ఒక చాలా సీరియస్ మ్యాటర్. ఈ వరల్డ్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అకాడమిక్స్లో 90% మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు లైఫ్లో హ్యాపీ ఉండలేరు, కెరియర్లో పైకి పోలేరు. వాట్ ఈస్ ద రీజన్? The reason is decision paralysis. అసలు వాట్ ఈస్ డిసిషన్ పారాలిసిస్ అంటే ఒక మనిషికి ఒక డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు దాని గురించి చాలా కష్టపడతారు, చాలా ఆలోచిస్తారు, చాలా టెన్షన్ పడిపోతారు, కానీ డిసిషన్ తీసుకోలేరు. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలకి మీరు బయటికి ఎలా రావచ్చు, డిసిషన్ పారాలిసిస్ని తక్కువ ఎట్లా చేయొచ్చు నేను చెప్తా ఈ వీడియోలో. అదంత ఈజీ కాదు. డిసిషన్ పారాలిసిస్ అనేది చాలా మందికి వాళ్ళ డిఎన్ఏ నుంచి రావచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా డిసిషన్ తీసుకునే ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకు కూడా జనరల్గా ఆ బ్లడ్ లైన్లో వచ్చేస్తుంది. ఇది రోగం కాదు, ఇది మైండ్ సెట్, మీరు ఆలోచించే విధానం. ఓకే, సో డిసిషన్ పారాలిసిస్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న డిసిషన్స్ కూడా చాలా కష్టమైపోతాయి. ఇప్పుడు మీరు ఒక షోరూమ్కి, మాల్కి పోయినారు, బట్టలు కొనుక్కోవాలి, కన్ఫ్యూజ్ అయిపోతారు. 20 రకాల బట్టలు ట్రై చేస్తారు, డిసిషన్ తీసుకోలేరు ఏది కొనుక్కోవాలి. మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటారు, ఒక 100 రివ్యూలు చూస్తారు, స్టిల్ దే కెనాట్ డిసైడ్ ఏం కొనుక్కోవాలి. రెస్టారెంట్కి పోతారు, మెనూ పట్టుకొని పేజీలు పేజీలు తిప్పుతూనే ఉంటారు, బట్ దే కెనాట్ డిసైడ్ వాట్ దే వాంట్ టు ఈట్. ఒక రిలేషన్షిప్లో ఉంటారు, కానీ కమిట్మెంట్ ఇవ్వనీకి టెన్షన్ పడిపోతారు. ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలా, ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలన్నా వద్దా, అక్కడ డిసిషన్ తీసుకోలేరు. సో ఇలా రకరకాల ఏరియాస్లో లైఫ్లో మనిషి డిసిషన్ తీసుకోనికి చాలా ఎవరైతే కష్టపడిపోతారో వాళ్ళకున్న మైండ్ సెట్ని డిసిషన్ పారాలిసిస్ అంటారన్నమాట. అంటే డిసిషన్ తీసుకునే టైంలో పారాలిసిస్ వచ్చేస్తుంది, వాళ్ళకి చేతులు కాళ్ళు ఆడవు అన్నమాట, బుర్ర పనిచేయదు ఆ టైంలో. సో దీన్ని మీరు ఓవర్కమ్ చెయ్యాలంటే చాలా సింపుల్ మెథడ్ ఒకటి ఉన్నది, నేను ఇప్పుడు చెప్తాను. నేను లైఫ్లో ఎన్నో డిసిషన్స్ తీసుకుంటా, టఫ్ డిసిషన్స్ తీసుకుంటా. నావి స్టార్టప్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసు. సో నేను ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, ఒక మొబైల్ ఫోన్ యాప్, ఒక వెబ్సైట్, ఒక ఐటీ రిలేటెడ్ బిజినెస్. నేను ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు అది స్టార్ట్ చెయ్యాలా వద్దా. ఇప్పుడు ఎవరికైతే డిసిషన్ పారాలిసిస్ ఉంది వాళ్ళకి ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు 1,00,000 విషయాలు ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారంటే ఇది స్టార్ట్ చేస్తే నడుస్తుందా, పబ్లిక్కి నచ్చుతుందా, దీంట్లో లాస్ అవుతుందా, పబ్లిక్కి నచ్చకపోతే ఎట్లా, అసలు ఇది నేను చెయ్యగలుగుతానా, ఇంతకుముందు చెయ్యలేదు కదా, అసలు ఇది ఎందుకు చెయ్యాలి, ఇన్ని వాళ్ళ మైండ్లో తిరుగుతాయి. సో డిసిషన్ పారాలిసిస్ లేకుండా మీరు డిసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ 1 ఎలా ఆలోచించాలంటే నాకు దీంట్లో పోయేది ఏముంది, నేను ఇది చేస్తే నాకు దీంట్లో ఏమీ పోతుంది, వాట్ విల్ ఐ లూజ్ ఇఫ్ ఐ డూ దిస్ అనేది మీరు ఫస్ట్ ఆలోచించాలి. సో ఇప్పుడు నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే నేను ఆలోచించేది ఒకటే, ఏంటంటే ఈ స్టార్టప్కి నేను ఎంత డబ్బు పెట్టాలి, ఈ స్టార్టప్ 0 నుంచి ఒక ప్రొడక్షన్లకు వచ్చే వరకు, మొబైల్ ఫోన్ యాప్ వెబ్సైట్ మొత్తం రెడీ అయ్యే వరకు నాకు ఎంత ఖర్చు అవుతుంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి, 10 lakhs ఖర్చు అవుతుంది, నాకు 1 year టైం పడుతుంది. సో అప్పుడు నేను సింపుల్గా ఒకటే ఆలోచించుకుంటాను, నేను 1 year దీనిపైన స్పెండ్ చేయగలుగుతానా, డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, ఓకే డైలీ 3 hours, ఓకే 1 year ఫైన్. నెక్స్ట్ ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, 10 lakhs, ఓకే ఫైన్. ఆ 10 lakhs నేను పెట్టిన తర్వాత నాకు కంప్లీట్ లాస్ అవుతే నేను భరించగలుగుతానా, నా దగ్గర ఆ డబ్బు ఉందా, అంటే సింపుల్. ఇదొక్కటే ఆలోచించుకుంటాను అనమాట. ఎందుకంటే మీరు అంతనే ఆలోచించాలి, కానీ యాప్ నడుస్తుందా, పబ్లిక్కి నచ్చుతుందా, పబ్లిక్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారా, ఆ వెబ్సైట్ని యూజ్ చేస్తారా,
దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయా? ఐ డోంట్ కేర్, బికాజ్ నా స్టేజ్ 1, నా స్టెప్ 1 ఏదైతే ఉంది దాంట్లో 10 లక్షలు కావాలి, 1 ఇయర్ టైం కావాలి, అది నా దగ్గర ఉంటే నేను స్టార్ట్ చేసేస్తాను. కరెక్ట్? సో మీరు ఓన్లీ ఒక్కటే పాయింట్ పైన ఫస్ట్ మీరు ఆలోచించాలి ఒక డిసిషన్ తీసుకునే ముందు. 100 పాయింట్స్ ఆలోచించొద్దు. నెక్స్ట్ 1 స్టెప్ అట్ ఎ టైం అంటారు అనమాట. సో 1 స్టెప్ అట్ ఎ టైం ఏంటి? ఇప్పుడు నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే మీకు చెప్పిన కదా నా దగ్గర 10 lakhs ఉన్నాయా లేతే 1 ఇయర్ టైం ఉందా, ఆ డిసిషన్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఓన్లీ ఏం ఆలోచిస్తానంటే నేను యాప్ మంచి క్వాలిటీ, మంచి UI UXతో తయారు చేయగలుగుతానా లేదా అంతే ఆలోచిస్తాను. ఓకే, పబ్లిక్ దాన్ని యూజ్ చేస్తారా, ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, అది స్టెప్ 1 కాదు. స్టెప్ 1 నేను మంచిగా యాప్ తయారు చేసిన తర్వాత స్టెప్ 2 గురించి ఆలోచిస్తాను. నేను స్టెప్ 0లో ఉన్నప్పుడు స్టెప్ 2, స్టెప్ 3 గురించి నేను ఆలోచిస్తే అది నాకు స్ట్రెస్ ఇస్తుంది, దానివల్ల నేను డిసిషన్ తీసుకోలేను. సో మీరు కూడా మీ లైఫ్లో వెరీ సింపుల్, మీరు బట్టలు కొన్నికే పోయినరు ఒక షోరూమ్కి, ఒక మాల్కి, ఈ టీషర్ట్ ఈ ప్యాంట్స్ మ్యాచ్ అవుతాయా 2, దీనిపైన ఏమైనా జాకెట్ వేసుకోవచ్చా అని మీరు ఒక కాంబినేషన్గా 3 టీషర్ట్ ప్యాంట్స్ మ్యాచ్ అవుతాయా, దానిపైన ఏ జాకెట్ వేసుకోవచ్చు, కలిపి 3 కొనాలా అని అనుకుంటే ఆ డిసిషన్ మీరు తీసుకోలేరు. టీషర్ట్కి ప్యాంట్స్ మ్యాచ్ కావు, ప్యాంట్స్కి టీషర్ట్ మ్యాచ్ కాదు, జాకెట్ సూట్ కాదు. ఆ డిసిషన్ మీకు తీసుకోనికి చాలా కష్టం అవుతుంది అండ్ చాలా టైం అవుతుంది ఆ డిసిషన్ తీసుకోనికి. సో సింపుల్, మీరు ఏం చెయ్యాలంటే అప్పుడు డిసిషన్ తీసుకోనికు కాంబినేషన్ లాగా ప్యాంట్సు, టీషర్టు, జాకెట్ 3 సెట్ అయితే అని ఆలోచించకండి. మీకు టీషర్ట్ నచ్చితే టీషర్ట్ కొనేయండి, ప్యాంట్స్ నచ్చితే ప్యాంట్స్ కొనేయండి. డిసిషన్ని డివైడ్ చేయండి. జాకెట్ నచ్చింది జాకెట్ కొనేయండి. దాని తర్వాత ఈ 3 కాంబినేషన్ సెట్ కాకపోతే ఈ టీషర్ట్ వేరే ప్యాంట్స్ పైన వేసుకోండి, ఆ ప్యాంట్స్ వేరే టీషర్ట్ పైన వేసుకోండి, జాకెట్ వేరప్పుడు వేసుకోండి. సో అలా మీరు ఒక డిసిషన్ తీసుకొని ఒక పెద్ద డిసిషన్ని చిన్న స్టెప్స్లో బ్రేక్ డౌన్ చేసి మీరు డిసిషన్ తీసుకోగలుగుతారు. థర్డ్ థింగ్, వేరేవాళ్ళు ఏమనుకుంటారు, నా యాప్ నడవకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, మనుషులకు నా యాప్ నచ్చుతుందా, నేను కొనుక్కుంటున్న బట్టలు వేరేళ్ళకి నచ్చుతాయా, వేరేవాళ్ళు ఏమనుకుంటారు, డోంట్ కేర్ అబౌట్ ఇట్. మీరు ఏది చేసినా మీ డిసిషన్ ఎలా తీసుకోవాలంటే ఆ డిసిషన్ మీరు మీ గురించి తీసుకుంటున్నారు. నేను యాప్ ఓన్లీ నా గురించే డెవలప్ చేసుకుంటున్నాను, పబ్లిక్కి నచ్చితే మంచిది, నచ్చకపోతే దాన్ని ఇంప్రూవ్ చేద్దాము, ఓకే ఫైన్. అలా థర్డ్ స్టేజ్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ పూర్తి అయిపోతుంది. ఏంటంటే ఐఎమ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, నా గురించే చేసుకుంటున్నాను, ఎవరి గురించి కాదు. బట్టలు కొనుక్కుంటప్పుడు ఈ బట్టలు వేరేళ్ళకి నచ్చితే నేను వేసుకుంటే బ్రాండ్ బాగుందా, కలర్ బాగుందా, డోంట్ కేర్ అబౌట్ ఇట్, నాకు నచ్చింది నేను కొంటా. సింపుల్. అట్లా తీసుకుంటే డిసిషన్ మీకు మళ్ళీ డిసిషన్ మేకింగ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి పోతారు, రెస్టారెంట్కి పోయినప్పుడు మెనూలో ఏం సెలెక్ట్ చేసుకోవాలా అనేది మనుషులకు చాలా డిఫికల్టీ అవుతుంది, చాలామందికి. ఎందుకు అవుతుందంటే వాళ్ళకు అక్కడ అసలు వాళ్ళు రెస్టారెంట్కి ఎందుకు వచ్చిర్రు అనే పర్పస్ వాళ్ళు మర్చిపోతారు అనమాట. ఓకే, అగైన్ ఇక్కడ నేను మొబైల్ ఫోన్ యాప్ డెవలప్ చేస్తుంటే నేను పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించుకుంటా. నేను ఓన్లీ డబ్బు సంపాదించడానికే డెవలప్ చేస్తున్నానా, లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ ఈ వరల్డ్కి పరిచయం చేయడానికి డెవలప్ చేస్తున్నానా, లేకపోతే నేను ఓన్లీ పబ్లిక్కి ఏమైనా సేవ చేయడానికి డెవలప్ చేస్తున్నానా, నేను ఫస్ట్ అది ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్ళిపోతా, అంతేగాని నేను దాంట్లో కన్ఫ్యూజ్ కాను. సో మీరు కూడా రెస్టారెంట్కి పోయినప్పుడు ఏం చేయవచ్చు అంటే మెనూ పట్టుకొని ఇలా పేజీలు తిప్పుకుంటా ఆలోచించే కంటే మీరు అసలు రెస్టారెంట్కి ఎందుకు పోయినరు, ఫుడ్ కొత్తది టేస్ట్ చేద్దామని పోయిర్రా, లేకపోతే ఒక మనిషి ఎంబడి మంచి టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి పోయినరా.
మీరు ఒక డేట్ పైన పోయినరు, లేకపోతే మంచి సాటర్డే ఈవినింగ్ స్పెండ్ చేయడానికి పోయినరు. ఓకే, హస్బెండ్ ఎంబడి, వైఫ్ ఎంబడి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పేరెంట్స్ ఎవరెంబడన్నా మీరు పోయినరు రెస్టారెంట్కి. సో మీరు అక్కడికి వెళ్ళింది మీ హోల్ పర్పస్ వాళ్ళెంబడి టైం స్పెండ్ చెయ్యనికి వెళ్ళిర్రు అనుకోండి, మీరు ఏం తింటారో ఇంపార్టెంట్ కాదు. మీరు అక్కడికి వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని ఆ యాంబియన్స్ మంచిగా పీస్ఫుల్గా ఉన్న రెస్టారెంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడండి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మెనూ పట్టుకొని, ఓకే, సింపుల్ సూపో ఏదో తెప్పించేసుకొని, ఓకే, మళ్ళీ సింపుల్గా ఏదో ఒక థింగ్ నూడిల్సో ఇది అది తెప్పించేసుకొని తినేయండి. ఏం ఆలోచించకండి అది మంచిగా ఉంటుందా, టేస్ట్ బాగుంటుందా, కారం ఉంటుందా, సప్పగా ఉంటుందా, డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఆ ఫుడ్ బాగలేకపోయినా మీరు తెప్పించింది అంటే మీకు ఆ టేస్ట్ నచ్చకపోయినా మీ పర్పస్ అక్కడ ఓన్లీ తిననీకి మీరు వెళ్ళలేరు. మీరు ఒక మనిషితో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారు, ఒక మనిషితో మాట్లాడడానికి వెళ్ళారు. సో ఆ గోల్ పూర్తి చేయండి, ఆ పర్పస్ పూర్తి చేయండి. తిండి సెలెక్ట్ చేసుకోనికి టైం స్పెండ్ చేసి ఆ డెసిషన్ పైన స్ట్రెస్ తీసుకోకండి. లేదు నేను తిండి తినడానికే వచ్చిన ఇక్కడికి రెస్టారెంట్కి అంటే అట్లాంటప్పుడు సింపుల్ డెసిషన్ మేకింగ్ అక్కడ కూడా మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్కి ఓన్లీ తినడానికే వచ్చినా, నేను చాలా రోజులైంది మంచి తిండి తినలేదు, నేను ఒక కొత్త డిష్ ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సింపుల్ ఆ మెనూ పక్కన పడేసి ఆ వెయిటర్ని అడగండి అసలు మీ స్పెషాలిటీ ఏంది. ఓకే, వాడు 4 చెప్తాడు, దాంట్లోకి వాడినే తెచ్చామనండి ఏదో ఒకటి. అప్పుడు మీ డిసిషన్ మేకింగ్ ఏం చేస్తున్నారు తెలుసా మీరు? ఓకే, స్ట్రెస్ మీరు తీసుకోకుండా ఎదుటి మనిషి పైన వేసేస్తున్నారు. అప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా అది ఎంజాయ్ చేయాలి. కరెక్ట్. ఎందుకంటే మీరు డిసిషన్ మీరు తీసుకుందాం అనుకున్న మెనూలో చూస్తే మీకు అర్థమవుతుందా అసలు అది ఎట్లా టేస్ట్ ఉంటుంది, అది ఏముంటుంది మీకు తెలియదు. సో అట్లాంటప్పుడు మీరు స్ట్రెస్ తీసుకోకుండా మీరు ఏదన్నా మంచిది ట్రై చేద్దామని పోయినరు, వాళ్ళ స్పెషాలిటీ ఏంది రెస్టారెంట్ది కనుక్కొని అది ఆర్డర్ చేయండి, తినేసేయండి. సో ఎంజాయ్ ద మూమెంట్, ఎంజాయ్ ఆ టైంని ఎంజాయ్ చేయండి మీరు. అంతేగాని ఆ డిసిషన్ తీసుకునే పైన మీరు ఎక్కువ టైం స్పెండ్ చెయ్యకండి. ఒక డిసిషన్ని తీసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అది మంచి డిసిషన్ అవుతుందని ఏమీ లేదు. సో దేర్ ఆర్ నో గుడ్ డిసిషన్స్ ఇన్ లైఫ్. యూ టేక్ అ డిసిషన్ అండ్ మేక్ ఇట్ గుడ్. లైఫ్లో ఏది మంచి డిసిషన్ లేదు, మీరు ఒక డిసిషన్ తీసుకొని దాన్ని మంచిగా చెయ్యాలి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. సో డిసిషన్ పారాలిసిస్ ఏంటంటే మీకు అర్థమైండొచ్చు. దాన్ని మీ లైఫ్లోకి తీసి పడేయండి. కొంత టైం అవుతుంది, ఎన్నో నెలలు పడవచ్చు, ఎన్నో ఇయర్స్ కావచ్చు, బట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ మీకు నాతో లైఫ్, రిలేషన్షిప్స్, కెరియర్, ట్యాక్స్, డిసిషన్ పారాలిసిస్ ఎలా తీయాలి లైఫ్లోకి అని పర్సనల్గా మాట్లాడాలి అని ఉంటే వెరీ సింపుల్. నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో onewaytolife.com ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు మొబైల్ ఫోన్లో ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, onewaytolife.com అని. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు డెస్క్టాప్లో చూస్తున్నా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇది నా వెబ్సైట్, నా కన్సల్టింగ్ ఫర్మ్. మీ మొబైల్ ఫోన్లో క్లిక్ చేస్తే ఇక్కడనే ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్లో క్లిక్ చేస్తే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. చదవండి మొత్తం వెబ్సైట్ని. చదివిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో వెబ్సైట్ ఓపెన్ అయి ఉంటే పైన వెబ్సైట్లో లోగో కింద వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అక్కడికి హాయ్ వికాస్, హాయ్ అని పంపించండి. నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను, నాకే డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది ఈ మొబైల్ ఫోన్కి. దెన్ వీ విల్ టాక్, వీ విల్ డిస్కస్. అండ్ మీకు ఏదన్నా స్పెషలైజ్డ్ విషయాన్ని గురించి మీకు అడ్వైస్ కావాలి, లీగల్ అడ్వైస్, లేకపోతే ట్యాక్స్ రిలేటెడ్ థింగ్, దానికి మా దగ్గర లాయర్స్ ఉన్నారు, మా దగ్గర ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా ఫర్మ్లో. అండ్ నేను మీతో వాళ్ళ పరిచయం చేపించి మాట్లాడిపిస్తాను. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.